ఈ ప్రాతకాల సమయమందు ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని గ్రంథములో నుండి ఆయన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనలో మనం ప్రవేశిస్తాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఈ వేకువజామునే ప్రార్థన జీవితంలో కనువిప్పు కలుగు చేస్తుంది. రాబోయేటువంటి దినాలలో మీరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రభువు మీలోనూ మీ కుటుంబంలోనూ మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనూ దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమ ద్వారా సమస్తాన్ని అద్భుతాలు జరిగించే దేవుడు ఈ నూతన సంవత్సరం. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనము చదువుకొని ధ్యానించుదాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం గొప్ప వాగ్దానం, అద్భుతమైనటువంటి వాగ్దానం, ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానం. ఆయన నిన్ను ప్రేమించి, చూడండి, దేవుడు నిజముగా మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని నిజముగా మన కొరకు ప్రాణం పెట్టి మన పాపముల నుంచి మనల్ని విడిపించి మనలను సాతాను కబంధ హస్తములలో నుండి మనల్ని రక్షించి పాపపు జీవితంలో నుండి మనలను పైకి లేవనెత్తి తన పరిశుద్ధమైనటువంటి రక్తముతో, పరిశుద్ధమైనటువంటి ప్రాణముతో మన కొరకు కల్వరిగిరి శిలువ పైన కపాల అనబడినటువంటి స్థలములో మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము మన కొరకు తన ప్రేమను వెల్లడి చేసి ఆ ప్రేమలో మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఈ లోకములో ఎవరు ప్రేమించలేనిటువంటి ప్రేమ. తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, బంధువులైనా, మిత్రాదులైనా, ఎవరైనా ప్రేమించలేనిటువంటి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన, సృష్టికర్త. నా ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ క్రొత్త సంవత్సరములో దేవుడు నిన్ను ప్రేమించి నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయనను నువ్వు ప్రేమించేదానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమలో నీవు కలవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమలో నడవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తే నీవు ఆయన కొరకు చేసిందేమని ఈరోజు నీవు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, నీవు నన్ను ప్రేమించావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు.
లోకానికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవుడు నిన్ను ప్రేమించాడమ్మా. అయ్యా, దేవుడు నిన్ను ప్రేమించాడు. యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. చిన్న పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. వయోవృద్ధులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను నువ్వు మరణ పర్యంతం వరకు మరవకుండా ఆయన సన్నిధానములో ప్రార్థనలోను, విశ్వాసములోను, నమ్మకములోను సంతోషముగా, సమాధానంగా నీ ప్రయాణాన్ని సాగించాలని ప్రభు, పరిశుద్ధాత్మ ప్రభు ఈ ఉదయకాలమందు మనకు సెలవిస్తున్నాడు. రెండవదిగా నిన్ను ఆశీర్వదించేదని చెప్పాడు. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఈ భూలోకములో మన ఊపిరి ఉండదు. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఈ లోకములో చిల్లిగవ్వ కూడా మనం సంపాదించుకోలేము. మన కష్టార్జితము మనకు దుఃఖముగానే మారిపోతుంది. మన యొక్క సంతానం అంతా, మన యొక్క సమాజం అంతా అసమాధానంతోనే మిగిలిపోతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ఆశీర్వాదం ఉంటేనే నీవు సమస్తము ఈ లోకములో సంతోషంగా, సమాధానంగా, నిండు నూరేండ్ల ఆయుస్సుతో నీవు ప్రభువుతో కూడా నడవగలవు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు అపవాదితో నడిచావా, సైతాను సంబంధమైనటువంటి యొక్క దుష్ట స్నేహంతో నడిచావా, అది నీకు ప్రయోజనమే లేదు. దాని వలన నీకు నష్టమే కానీ ఫలితమేమీ లేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని ఆశీర్వాదం గొప్ప బలమైనది. దేవుడు ఆయన వాక్యలు తెరిస్తే ఆ వాక్యలను మూయగలిగినటువంటి నరుడెవడు ఈ లోకములో కానీ, పరలోకములో కానీ, పాతాళములో కానీ. గొప్ప దేవుడు ఆ సృష్టికర్త. ఆయన ఆశీర్వాదాలమైనటువంటి వాక్యలు తెరిస్తే పట్టజాలని దీవెనలతో నీవు, నీ కుటుంబము ఈ లోకములో జీవిస్తావన్న సంగతి నమ్మకము కలిగి జీవించాలని ప్రభు పేరట పరిశుద్ధాత్మ మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. మూడవది, నిన్ను అభివృద్ధి చేస్తానన్నాడు. నిన్ను అభివృద్ధి చేసి నిన్ను మాత్రమే కాదు నీ సంతానాన్ని కూడా అభివృద్ధి చేస్తానన్నాడు. అబ్రహాముకు చెప్పాడు, నిన్ను అభివృద్ధి చేసి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. నీ సంతానాన్ని ఇసుకరేణి వలె చేస్తానన్నాడు. ఆకాశ నక్షత్రములాగా చేస్తానన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనకర్త. అలాంటి దేవుడు ఈరోజు మనము అభివృద్ధిలో కుంటుపడి ఉంటే ఏమీ ప్రయోజనం లేకుండా ఈ భూలోకములో మన జీవిత దినాలన్నీ కష్టాలతో, నిష్టాలతో, అసమాధానముతో, అసంతృప్తితో, ఆవేదనలతో మనము మిగిలిపోయి ఉంటే ఈ నూతన సంవత్సరంలో ప్రభువు నీకు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని నీవు వినుటకు చెవులుంటే, వినగలిగినటువంటి చెవులు ఉండి గ్రహింపగలిగినటువంటి యొక్క హృదయం కలిగినటువంటి మనిషివైతే దేవుడు నీకు నీ జీవితంలో అభివృద్ధి కలుగు చేస్తాడు. దేవుని నమ్మిన వాళ్ళందరూ ఎందరో భాగ్యవంతులై పరలోకమందు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నారు. ఎందరో నమ్ముకొని ఆయన పరిచర్యను చేస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి భక్తి భయముతో శ్రద్ధలతో నడిచేటువంటి ప్రజలందరూ ఈ భూభాగములో నిండు సమాధానముతో బ్రతుకుతున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. నీ ఇంటిలో నీ యొక్క
పశువుల మందను అభివృద్ధి చేస్తానన్నాడు. నీ కష్టార్జితాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. నీ కుమారులు కుమార్తెలు మనవలను మనవరాలను అందరినీ దేవుని రాక వరకు ఆ సంతానాన్ని తరతరముల వరకు జనన చక్రముగా పుట్టబోయేటువంటి ఆ సంతానాన్ని అంతటిని నేను దీవిస్తానన్నాడు. కాబట్టి ఈ దీవెనలన్నీ అందుకునేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ అభివృద్ధిలో నీవు యోగ్యకరమైనటువంటి మనిషిగా ఉన్నావా అన్న సంగతి ఈరోజు ఆలోచన చేసుకో. చాలామంది దుఃఖిస్తున్నారు, ఏమీ అభివృద్ధి లేదు, ఎన్నో ఏళ్ళైంది సంతానం లేదు, ఎన్నో ఏళ్ళైంది ఉద్యోగాలు లేవు, ఎన్నో ఏళ్ళైంది నిలవటానికి నీడ లేదు, ఎన్నో ఏళ్ళైంది బిడ్డలు నన్ను చూడడం లేదు, ఎన్నో ఏళ్ళైంది అత్తామామల వలన భార్యాభర్తల వలన అసమాధానంగా మిగిలిపోయాను, అభివృద్ధి లేదు అని నిట్టూర్పులతో వేదనలతో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కోకొల్లలుగా ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు విత్తనం వేస్తే ఆ విత్తనము 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించేటువంటి ఆ ఆశీర్వాదము ఆ దేవునిలో తప్ప ఇంకెవరిలో లేదన్న సంగతి నువ్వు ఎన్నటికీ మరవకూడదు. ఇకపోతే దేవుడు నిన్ను దీవించును. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, ఆయన మన కొరకు తన చేతులలో గాయాలు పొందినటువంటి హస్తాలతో, మేకులు కొట్టించుకున్నటువంటి హస్తాలతో, మన చేతులు చేసినటువంటి పాపపు యొక్క పన్నుల కొరకు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ చేతులకు మేకులు కొట్టించుకొని శీలలతో కొట్టబడి రక్తపు యొక్క ఏరులు కారుతూ మన కొరకు ఆయన శిలువలో మన పాపపు చేతుల కొరకు మన పాపపు యొక్క మన శరీరం చేసినటువంటి పాప దోషముల కొరకు ఆయన శరీరము నలగొట్టబడి అలాంటి యొక్క చేతులతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదం ఆయన దీవిస్తే నీకు ఇంకెవరు కీడు చేయలేరు. ఆయన దీవించితే ఎవరు నీకు కీడు చేయలేదు. ఈ భూలోకములో 1000 మంది ఒక ప్రక్క, 10,000 మంది ఒక ప్రక్క నీ ప్రక్కన కూలినా ఎవరు ఏమీ చేయలేరు. సర్వశక్తుడకు దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకే యాకోబు అన్నాడు, నిన్ను నేను విడువనో దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువనో దేవా. నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో నిన్ను నేను విడువనో దేవా. ఆయన దీవెనలు మనకు కావాలి అంటే యాకోబులాగా ఇశ్రాయేలుగా మారాలి. అంటే పాపపు మనిషి పరిశుద్ధంగా మారాలి. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తముతో మన ప్రతి పాపములు కడుక్కొని విశ్వాస జీవితంలో మనము బ్రతకాలి. పరిశుద్ధమైనటువంటి జీవితంలో బ్రతకాలి. ఆయన కుమార్తెలుగా కుమారులుగా మనము ఎంచబడాలి. ఆయన దీవిస్తే ఆ దీవెనలు మనకు చిరకాలం ఉంటాయి. ఇట భూలోకములో కానీ పరలోకములో కానీ దేవుని యొక్క దీవెనలు మనతో ఉంటాయి. కాబట్టి ఆ దీవెనలు కావాలంటే మనము మారు మనసు పొందాలి. పాత బ్రతుకును విడిచిపెట్టాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. పాపపు స్వభావాన్ని మరిచిపోవాలి. ఒకరిని తిట్టడం, ఒకరిని కొట్టడం, ఒకరిపైన నిందలు వేయడం, ఒకరిని దూషించడం, ఒకరిని చెనుక్కోవడం
ఇలాంటివన్నీ విడిచిపెట్టి సక్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పద్ధతిలో దేవుని వాక్య ప్రకారంగా నడవగలిగినటువంటి ఒక అనుభవం నేర్చుకొని పరిశుద్ధాత్మకు లోబడి భయము భక్తితో గంపంత కన్నుతో దేవుడు చూస్తున్నాడటువంటి వణకు నీలో కలిగినప్పుడే దేవుని ఆశీర్వాదం నీ పైన వస్తుందన్న సంగతి నువ్వు మరవద్దు. ప్రియ సహోదరుడా, నేను ఇంతటితో ముగిస్తున్నా. ప్రభు చిత్తమైతే రాబోయేటువంటి దినాలలో మనలా మనం కలుసుకుందాం. ప్రతి దినం ఈ వేకువజామనేటువంటి ప్రార్థన ప్రస్తుతం ఫేస్బుక్లో ఇస్తున్నాను, తరువాత యూట్యూబ్కి కూడా నేను వస్తున్నాను. దయతో చిత్తగించి మీరు చేయవలసినటువంటి ఒక పని ఒకటే, నా కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్యను విస్తరించి అనేక మంది ప్రజలు ఈ అంత్యకాలాలలో సృష్టికర్తను నమ్ముకొని పాప జీవితమును విడిచిపెట్టి పరలోకానికి దేవుని రాకకు సిద్ధపడాలనే ఒక ఉద్దేశంతో చేసే పరిచర్యకు మీ చేతులు జోడించి సహకరించండి. అనేక మందికి ఈ సువార్తను అందచేయమని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఎందరో మా బిడ్డలు, ఎందరో మా స్వామి యవనస్తులు, స్త్రీలు, పురుషులు, నాయన పెద్దవారు అందరూ స్వామి నీ సన్నిధానంలో నీ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు. ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, వారిని దీవించండి ప్రభువ. ఈ కొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో స్వామి బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభువ నీ చేతులతో అయ్యా మమ్మల్ని దీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు స్వామి. అయ్యా నువ్వు మమ్మల్ని ప్రేమించేదానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి. నీవు మమ్మల్ని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నావు. నీవు మమ్మల్ని అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా ఉన్నావు ప్రభువా. నీకు కృతజ్ఞతలు. ఏమిచ్చి నీ రుణము మేము తీర్చుకోగలము స్వామి. మంటి పురుగులమైన మా పైన నీ ప్రేమ, మంటి పురుగులమైనటువంటి ఈ రోజు నుండి రేపు మట్టిలో పోయేటువంటి వారిపైన నీ ఆశీర్వాదము అయ్యా మా స్వామి. భూమి మీద స్వామి ఎన్నిక లేనటువంటి బ్రతుకు నాయనా మా స్వామి, మా ప్రభువా అయ్యా మా స్వామి ఉన్నటువంటి మమ్మలను నువ్వు అభివృద్ధి చేసి అయ్యా ఫలింప చేసేదానికి నువ్వు సిద్ధంగా ఉన్న దేవుడు స్వామి. అయ్యా మమ్మల్ని దీవించి లోకములో మా స్వామి దీవెనలన్నీ మా పైన ఉంచడానికి నీవు మా స్వామి, మా ప్రభువా నీ చేతులు చాపినందులకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయనా. బిడ్డలు, వింటున్నటువంటి బిడ్డలు, సహోదరి సహోదరులందరిపైన నీ కృప, నీ కనికరము అయ్యా, నీ దయా, నీ దాక్షణ్యము నీ బిడ్డలపైన ఉంచినందులకు నీకు స్తోత్రములు స్వామి. బిడ్డలను ఆశీర్వదించినందులకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.